దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏలోహి టీవీ పరిచర్య ద్వారా మరి వాక్యాన్ని అందించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఒక పల్లవి ఒక చరణాన్ని పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. తర్వాత వాక్యం చెప్పుకుందాం. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, ద్రోహినైన నాకై దాహముగొన్నావే, ద్రోహినైన నాకై దాహముగొన్నావే. ఊహ కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే, ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే, కంటి పాపలాని ఇంట చేర్చుకొన్నావే, కంటి పాపలాని ఇంట చేర్చుకొన్నావే. మంటినైన నన్ను నీ బంటుగా చేశావే, మంటినైన నన్ను నీ బంటుగా చేశావే. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. ప్రియులరా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల నుండి కోరుకునేది
పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఏం చేయాలి? అనుక్షణము ఏం చేయాలి? దేవునిని ఆరాధిస్తూ ఉండాలి, దేవునిని ఘనపరుస్తూ ఉండాలి, దేవునిని స్తుతిస్తూ ఉండాలి, దేవునిని మహింపరుస్తూ ఉండాలి. సమయమందును అసమయమందును దేవుణ్ణి ఏం చేయాలి? మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. అది దేవుని చిత్తము, దేవుని చిత్తము. కనుక ఒక ఆదివారమే కాదు, ఒక బుధవారమే కాదు, ఒక శనివారమే కాదు, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమండి అర్ధరాత్రులైన పౌలుసేలలో అర్ధరాత్రి సమయాలలో ఏం చేశారు? కీర్తనలతో, పాటలతో, ఏమండి ఆత్మతో, సత్యముతో వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుచు దేవుని నామాన్ని మహింపరిచారు. అప్పుడేమొచ్చింది? భూకంపం వచ్చింది. ఆత్మ రక్షించబడింది కదా, కుటుంబం అంతా రక్షించబడ్డారు కదా. కనుక మనము కూడా దేవుణ్ణి మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండాలి. చూడండి, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లోకా సువార్త ఏమండి 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుచు తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదు, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూసారా ప్రియులరా, యేసుప్రభు వారు మరి మార్తా మరియల ఇంటికి ఏం చేస్తూ ఉండేవారు? ఎక్కువగా వెళుచూ ఉండేవారు. అక్కడ బేతనీలో ప్రియులరా, ఎంతగానో ప్రభువుని ప్రేమించిన కుటుంబం, ప్రభువుని ప్రేమించిన కుటుంబం. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీ ఇంటికి కూడా ప్రభు వస్తాడు. అవును ప్రియులరా, నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, సహవాసమును ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు. ఏమండి, ఎలా ఇష్టం పుట్టింది దేవునికి? ప్రియులరా, షొలోమితి అంటది పరమగీతంలో, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఎంత ప్రేమించిందో చూడండి ప్రియుడిని. 10,000లో నా ప్రియుడిని నేను గుర్తించగలను. ఆ పక్కన చెలికత్తెలు అడుగుతారు, నీ ప్రియుని విశేషం ఏమిటి? పక్కనున్నవారు, ఇరుగు పొరుగు వారు, అమ్మలక్కలు, ఆ యూదులు, ఏమండి ఆ అన్ని జనులు, నీ ప్రియుని విశేషం ఏమిటి అని అన్నప్పుడు షొలోమితి అంటదే ఆ తల్లి, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. నా ప్రియుడు పాపాల కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. అవును, మన ప్రభు నీతిమంతుడు యేసయ్య. ఆ ప్రభువుని చేర్చుకుందండి. ఎవరు మొట్టమొదటగా ఎవరు చేర్చుకున్నారు? చూడండి, మార్తే చేర్చుకుంది. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను.
ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. నువ్వెవరిని చేర్చుకుంటున్నావు? నీ ఇంట, నీ హృదయం అనే ఇంటిలోనికి, నీ హృదయం అనే గదిలోనికి, నీ జీవితం అనే ఆ గృహంలోనికి నీవు ఎవరిని చేర్చుకుంటున్నావు? యేసుని చేర్చుకుంటున్నావా? లోకస్తులను చేర్చుకుంటున్నావా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎవరిని చేర్చుకుంటున్నావు? గమనించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవునిని చేర్చుకుంటున్నావా? లోకస్తులను నీవు చేర్చుకుంటున్నావా? చాలామంది నచ్చిన వారిని చేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి దేవుని ఆత్మ ఉందా లేదా, వాళ్ళతో మరి సమయం గడపొచ్చా గడపకూడదా? బైబిల్ ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాస్కులు కూర్చుండు చోటు కూర్చుండక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని చేర్చుకుంటున్నావు? ఇక్కడ మార్త యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకుంది. రాహాబును వేశ్య అనకూడదు ఆ మాట. రాహాబు అనే తల్లి, ఎందుకంటే విశ్వాసముతో వేగుల వారిని చేర్చుకుంది. విశ్వాసముతో ఎవరిని చేర్చుకుంది? వేగుల వారిని, సేవకులను, యూదులను యెహోషువ పంపించినటువంటి నమ్మకస్తులను చేర్చుకుంది. వాళ్ళు యూదులని తెలియకుండానే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళు అంటే తర్వాత తెలుసుకుంది. ముందు హోటల్లోకి వెళ్ళినప్పుడు తెలియదు. వారు సంభాషణ చేస్తూ ఉన్నారు, దేవుని గొప్పతనాన్ని ఒకరికొకరు చెప్పుకొని ఉన్నారు. అప్పుడు అర్థమైంది, ఆమె గుండె కరిగిపోయింది. దేవుని మాటలు చెప్పుకుంటుంటే మన గుండె ఏమవుద్ది? కరుగుద్ది. దేవుని మాటలు చెప్పుకుంటూ ఉండాలి ప్రతిరోజు, ప్రతి సమయమనక దేవుని మాటలు చెప్పుకుంటుంటే ఎంతలా కఠినుడైనా కరిగిపోతాడు. లోక వార్తలు, రాజకీయ సంబంధమైన మాటలు, పొరుగువాని మాటలు, ఇరుగు పొరుగువారు ఆ సంగతులు ఈ సంగతులు చెప్పుకోకూడదు. మనము ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటలు లేచినప్పటి నుండి మనము విశ్రాంతికి వెళ్ళే వరకు దేవుని సంగతులని చెప్పుకుంటూ ఉంటే వారు ఎంతో ఆశీర్వదించబడతారు. బీపీలుండో, షుగర్లుండో, ఏమండి శరీరం సహకరించుద్ది, ఏమండి గుండె మరీ బలహీనం అవ్వదు, ఏమండి థైరాయిడ్, ఇంకా రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఎన్నున్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి సమయం అనక దేవుని మాటలే నీవు చెప్పుకుంటున్నావు, దేవుని మాటలే వింటున్నావు కనుక నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు. బైబిల్లో ఉంది, నేను చెప్పడం కాదు, బైబిల్లో ధర్మశాస్త్రంలో నీవు కూర్చున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీ యొక్క చేతులకి, నీ వ్రేళ్ళకి, నీ యొక్క మరి భుజాలకి, నీ యొక్క మరి తల నుదుటికి బాస్కాల వలె ఆయన వాక్యాలు కట్టుకో. వాటినే నీవు పదే నీ పిల్లలకి నేర్పించు. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను దీవించునుగాక. యేసు ప్రభు గొప్పవాడు, పసిపిల్లలతో కూడా ప్రార్థన చేసుకోండి అని చక్కగా పదే నీవు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ ఉచ్చరణ, ఆ యొక్క ఆ శబ్దము నీ ఇంటిలో, నీ యొక్క బిడ్డల చెవుల్లో మరి పనిచేసి దెయ్యాలు ఏమనుంటే కాలిపోతాయి. దేవునికి స్తోత్రం.
ఏమండి, ఒంట్లో ఇంట్లో చీకట్లో ఏమన్నా ఉంటే ఏమవుతుంది? తొలగిపోతాయి. అమ్మో, ఇక్కడ యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తున్నారు. యేసు నామము ఉచ్చరించగానే సాతాను శక్తులు తొలగిపోయాను, వ్యాధుల బలము నిర్మూలమాయెను. చూసారా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసునామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు, వాళ్ళు యేసునామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా, దేవుని గురించి చెప్పుకొలుచూ ఉండగా, ఆ రాహాబు అనే ఆ తల్లి యొక్క గుండె కరిగిపోయి వాళ్ళని సంరక్షించినట్లుగా చూస్తున్నాం. మరణము నుండి, కీడు నుండి తప్పించినట్లుగా చూస్తున్నాం. ఆమె యూదులను చేర్చుకుంది కనుక ఆ యోదయా వంశావళిలో రాహాబు అనే ఆ తల్లి పేరు కూడా వ్రాయబడి ఉన్నది కదా. ఎంత ధన్యురాలైందండి ఆమె కుటుంబము, ఆ రక్త సంబంధులందరూ రక్షించబడ్డారు కదా. చూసారా ప్రియుల, మరణం తొలగిపోయింది. ఏమండి, లేకపోతే ప్రియులరా చాలా ఘోరం జరిగేది. కనుక దేవుని బిడ్డలను మనం చేర్చుకోవాలి, దేవుణ్ణి చేర్చుకోవాలి. ఈ మార్త చేర్చుకుంది, కానీ ఈమె విస్తారమైన పనులు పెట్టుకుందండి. వాక్యం వెంటలా చాలామంది గుడికి వెళ్తారు కానీ వాక్యం వినరు. వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు, వీళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ సంగతులు ఏంటి, వీళ్ళ సంగతులు ఏంటి అని లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, వాక్యం వినాలండి. వాక్యం వింటే శక్తిమంతురాలు అయిపోతావు. ఏమేం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనులు పెట్టుకోవచ్చా? ప్రార్థన చేసే టైం కూడా ఉండదు. కొంతమంది వాక్యం చదివే టైం ఉండదు, మందిరానికి వెళ్ళే టైం ఉండదు. ఏమండి ప్రియులరా, టిఫిన్ చేయటానికి టైం ఉంటుంది, భోజనం చేయటానికి టైం ఉంటుంది, లోక సంబంధమైన ఊసులు చెప్పుకోవటానికి టైం ఉంటుంది. చాలా సమయాన్ని ఇచ్చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే కూర్చొనిచ్చిద్దా సైతాను? పద 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 పద, లే 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 అని సైతానుడు నిలవనీయుడు, రానీయుడు, విననీయుడు. సాతానికి 3 కుమారులు ఉన్నారంటగా. ఒకడంట రాడు, ఆడి పేరు ఒకడు రాడు. వచ్చినా సరే వినడు. ఏమండి, కూర్చోనీయుడు. పద పద పద. దేవుని యొక్క మాటలు ఎంత బలం ఉంటుందో తెలుసా సహోదరుడా? యేసయ్య మాటలు బంగారు మూటలు, వినగలిగే చెవులుంటే అవి జీవపు ఊటలు, నడవగలిగే కాళ్ళుంటే పరలోక బాటలో. ప్రియులరా, యేసయ్య మాటల్లో ఎంత శక్తి ఉందో తెలుసా? సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆమె జీవితాన్ని సరి చేసుకుంది, తన గ్రామాన్ని అంతటిని రక్షించుకుంది. మార్త తన ఇంట్లోకి చేర్చుకుంది, కానీ విస్తారమైన పనులు పెట్టుకుందండి. యేసు ప్రభు ఉన్నప్పుడే విస్తారమైన పనులు పెట్టుకోవాలి. పక్కన పడేసి, అయ్యా ఎలా భక్తి చేయాలి, నేను ఎలాగ బ్రతకాలి, నిత్యరాజ్యం ఎలా సంపాదించుకోవాలి, లోకరక్షకుడా యేసు ప్రభువా అయ్యా అని అడగొద్దు. కానీ మరియా మాత్రం కూర్చొని యేసు పాదాల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. మరియా ఏం చేస్తుంది? యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవుని సన్నిధిలో నీవు గంటల తరబడి కూర్చొని ఆయన బోధ నీవు వినడానికి నీ చెవులను నీవు కేటాయిస్తే ఎంత ధన్యతో తెలుసా?
ఎంత ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? స్వస్థత వచ్చింది, బుద్ధి స్వస్థత వచ్చింది, భౌతికమైన స్వస్థత వచ్చింది, శరీర స్వస్థత వచ్చింది, ఆశీర్వాదాలు వస్తాయి. తెలియని రీతిగా నీకు కలిసి వచ్చేటట్లు దేవుడు చేస్తాడు కదా. నీవు ఊహించవు, కానీ గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తాడు కదా. ఎందుకని? సన్నిధిని ప్రేమిస్తున్నావు, సేవను ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని ప్రేమిస్తున్నావు, సహవాసాన్ని ప్రేమిస్తున్నావు, మందిరాన్ని ప్రేమిస్తున్నావు. నీ అంతరంగము అంతా కూడా దేవుడు 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 దేవుడు. మరీకి లేవా పనులు ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేసి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు ఎంత ధన్యురాలైందండి, ఎంత ఆశీర్వదించబడింది. అప్పుడు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని నీవు తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుందమ్మా, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, అది ఆమె యొద్ద నుండి తొలగించబడదు. ఉత్తమమైన పని, ఉత్తమమైన పని అంటే 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండి పని చేయకోకుండా మరి సోమరులాగా ఇంట్లో ఉండమని కాదు దాని అర్థం. పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, గొర్రెలు కాసుకోవాలి, మేకలు కాసుకోవాలి, వ్యవసాయం చేసేవాళ్ళు పంటలు పండించేవాళ్ళు పంటలు పండియాలి, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి, చెత్త శుభ్రం చేసేవాళ్ళు చెత్త శుభ్రం చేయాలి, సూపర్వైజర్లు వాళ్ళ పనులు చేయాలి. అంటే దాని యొక్క భావం ఏంటంటే వారి వారి పనులు చేస్తూ దేవునిని విడిచి మనస్పూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది దాని అర్థం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, గమనించండి. పౌలు గారు డేరాలు గుట్టుకొలుచు ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. ఎంత సేవ చేశాడు? కష్టపడాలి, టాపి పని చేసుకుంటూ ఉండాలి, కష్టపడాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, అన్యాయం చేయకూడదు, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, అబద్ధాలు ఆడకుండా, బూతులు ఆడకుండా, దొంగతనం చేయకుండా, మోసం చేయకోకుండా, ఏమండి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. కనుక మరియా ఉత్తమమైన దానిని అది ఆమె యొద్ద నుండి ఎవరు తొలగించలేరు. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మంచిదే. వంట చేయటం మంచిదే, బట్టలు ఉతుక్కోవటం మంచిదే, ఇల్లు ఉడుచుకోవటం మంచిదే. కానీ సమయ సందర్భాలను బట్టి ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనకాల చేయాలి, ఏ పని ఎప్పుడు చేయాలని వాక్యానుసారంగా దేవుని యొక్క పాదాలు పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటే, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే నీకు కావలసినవన్నీ కూడా దేవుడు, ఏమేమి కావాలో అన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మొదట ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు. మరియా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇద్దరు అక్క చెల్లెళ్ళలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? అన్నదమ్ముళ్ళలో వ్యత్యాసము, భార్యాభర్తలలో వ్యత్యాసము, ఏమండి రక్త సంబంధుల్లోనే ఏమండి వ్యత్యాసము. కనుక సహోదరుడా సహోదరి, నీవు ఈ వాక్యం వినిచి ఉండగా దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావో, దేనికి దేనిని ఎంత ప్రేమిస్తున్నావో తూకం వేసుకో. 24 గంటలు కదా, దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నావు, నీ సొంత పనులకి ఎంత కేటాయిస్తున్నావు? సొంత పనులు చేసుకోవద్దంట్లా దేవుడు, చేసుకో, కానీ సేమ్ టైము ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాము. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయ చొప్పున, నీ కృప చొప్పున ఎంతగానో మమ్ములను ప్రేమించి యేసు ప్రభువా, మీరు ఇచ్చినటువంటి అయా మందిరానికి వెళతాం కానీ వాక్యం వినవు నాయన. అయా నీతిగా బ్రతకం, ఏదో నామకార్థంగా వెళుతున్నాం, నామకార్థంగా వస్తున్నాం, ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. మరి అయితే నీ పాదాల యొద్ద కూర్చొని నీ వాక్యాన్ని వినుచుంది, బోధ వినుచుంది ప్రభువా, నేర్చుకుంది ప్రభువా, ధన్యురాలైంది ప్రభువా. అయ్యా మార్త విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడింది, చింతపడుతుంది, చికాకుతో ఉంది, గలిబిలవుతూ ఉంది. మేము కూడా మెళుకు లేకుండా మేము కూడా నాయన ఎలా పడితే అలాగా బ్రతుకుతున్నామేమో, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మెళుకు కలిగి బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. వివేకము కలిగి నడుచుకునటానికి మాకు సహాయం చేయి ప్రభువా. మీరే ఈ వాక్యాలను దీవించండి, ఈ సహవాసాన్ని ఆశీర్వదించండి, ఎలోహిం టీవీ పరిచర్ని దీవించండి ప్రభువా. అంచెలంచెలుగా దీనిని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి ప్రభువా. ఈ గుంటూరు జిల్లా మిగతా జిల్లాల్లో కూడా ఇది అభివృద్ధి చెందటానికి సహాయం చేయండి క్రీస్తు ప్రభువా. మీ రాజ్యాన్ని మీరు కట్టుకోండి, మీ నామానికి మేము తెచ్చుకోండి. ఇదిగో ఈ సమయంలో ఎవరైనా రోగులుగా ఉంటే, ఏ ఇరుకులలో ఉన్నారో, ఏ ఇబ్బందులలో ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల దొరుకును గాక. యేసు నామములో వ్యాధులు లయమైపోవును గాక. సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభువా, భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసం ఉంచి నాయనా పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ నమ్మకస్తులుగా బ్రతకటానికి సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే వాక్యం విని చూన్నారు నాయన, వారిని ఆశీర్వదించండి, మీ నామానికి మేము తెచ్చుకోండి, కుటుంబాలను కనికరించండి. ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకుని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, అందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక.